హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనకి 2024 సంవత్సరంలో మే 10వ తేదీన అక్షయ తృతీయ ఉంది కదండి. ఈ సంవత్సరం అక్షయ తృతీయ శుక్రవారం నాడు వచ్చిందండి. ఈ శుక్రవారం నాడు వచ్చిన అక్షయ తృతీయ కాబట్టి ఇంటిని, పూజ మందిరాన్ని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, మనకు కావాల్సిన వస్తువులన్నీ ఎప్పుడు తెచ్చుకోవాలి అనే అదిగాక మనకి అమావాస్య కూడా వచ్చిందండి. వాటికి ముందు ఇవన్నీ ఎప్పుడు చేసుకోవాలని చాలామందికి డౌట్ అయితే ఉంటుందండి. మనకు అమావాస్య వచ్చి బుధవారం వచ్చిందండి, అక్షయ తృతీయ వచ్చి శుక్రవారం వచ్చింది, మధ్యలో గురువారం అనేది ఉందండి. ఈ గురువారం రోజున మనం ఏమేమి చేయాలి, మన పూజకు కావాల్సిన వస్తువులు ఏమేమి తెచ్చుకోవాలి అన్నీ నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను అండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనుకుంటున్నాను. నేనైతే ఈ పూజకు కావాల్సినవన్నీ నేను గురువారమే చేసుకుంటున్నాను అండి. అంటే మన దేవుడి పటాలన్నీ శుభ్రం చేసుకోవడానికి, దేవుడి గదిని, ఇంటిని అన్నీ శుభ్రం చేసుకొని, ఒకవేళ బిజీగా ఉన్న వాళ్ళు గురువారం చేసుకోలేకపోతే ముందుగానే చేసుకోవచ్చు. అంటే మనం మంగళవారం అనేది శుభ్రం చేయకూడదు దేవుడి పటాలు అవన్నీ, లేకపోతే మనం సోమవారం కానీ ఆదివారం కానీ చేసుకోవచ్చండి. లేదా అంత లెంత్ అయిపోద్ది కాబట్టి పూజకి అని గురువారం రోజైనా చేసుకోవచ్చు. గురువారం రోజు మనం ఇంటిని, పూజ గదిని అంతా శుభ్రం చేసుకొని, పూజా సామాన్లన్నీ క్లీన్ చేసుకొని, దేవుడి పటాలన్నింటినీ క్లీన్ చేసుకొని చక్కగా అమ్మవారికి అలంకరణ అనేది చేసుకోవచ్చండి మనం. ఇంకా మనకి పూజ కావాల్సిన సామాన్లన్నీ కూడా గురువారం రోజు తెచ్చిపెట్టుకుంటే చాలు. ఇంకా అమ్మవారికి ఇష్టమైనవి ఫ్లవర్స్ ఇవన్నీ ఉంటాయి కదండి తెచ్చుకోవాల్సినవి, ఇవన్నీ మనం గురువారం రోజు తెచ్చుకొని పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి మనం చాలామంది ఆ రోజు బంగారం కొనాలనుకుంటారు కదండి. అందరు కానీ బంగారం అనేది కొనలేరు కదండి. అక్షయ తృతీయ రోజు కొనలేని వారు కూడా ఉంటారు. అలాంటి వారు ఏంటంటే అమ్మవారికి ఇష్టమైన కొన్ని వస్తువులు ఉంటాయండి. అవి ఏందో నేను ఒక వీడియో తీసాయండి, ఆ వీడియోలో ఉన్నాయి, అదొకసారి విజిట్ చేయండి. ఆ వస్తువులు కూడా మనం తెచ్చిపెట్టుకొని, అంటే గురువారం రోజు మనం తెచ్చిపెట్టుకొని శుక్రవారం పూజలో పెట్టుకొని వాటిని పూజ అయితే చేసుకోవచ్చండి. మనం గురువారం రోజు పూజ సామాన్లన్నీ నీట్గా క్లీన్ చేసుకొని చక్కగా బొట్లు పెట్టుకొని అన్నీ రెడీగా అయితే పెట్టుకోవాలండి ఆ రోజు. ఎందుకంటే శుక్రవారం ఉదయాన్నే పూజ చేసుకోవడానికి అంత టైం అయితే సరిపోదు కాబట్టి ముందే ఈ పనులన్నీ చేసుకుంటే చాలా మంచిది, టైం సేవ్ అవుతుంది. తర్వాత మనం ఆ రోజు అక్షయ తృతీయ రోజు అక్షయ పాత్ర అనేది పెట్టుకుంటే చాలా మంచిదండి. అక్షయం అంటే తరగనిది అని అర్థము. ఎప్పటికీ ఆ రోజు మనం అక్షయ పాత్ర పెట్టుకోవడానికి ఆ ముందు రోజు మనం అక్షయ పాత్ర అనేది తెచ్చుకొని అవన్నీ నీట్గా శుభ్రం చేసుకొని పసుపు కుంకుమతో బొట్లు అయితే పెట్టుకొని అలంకరణ అయితే చేసి పెట్టుకోవచ్చండి. తర్వాత మనం శుక్రవారం వచ్చింది కాబట్టి అక్షయ తృతీయ ఈసారి ఆ రోజు దీపం వెలిగిస్తాం కదండి. ఆ రోజు మనకున్న ఆర్థిక ఇబ్బందులు, అప్పులు అన్నీ తొలగిపోవడం కోసం మనం ఆ రోజు ఉప్పు దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి. ఫస్ట్ టైం ఉప్పు దీపం పెట్టుకునే వాళ్ళు ఏంటంటే ఆ రోజు మట్టి ప్రమిదలు అనేది కొత్తవి కొనుక్కొచ్చుకోవాలండి. మనం శుక్రవారం రోజు బయటికి వెళ్ళి అన్నీ కొనుక్కోనే అంటే టైం ఉండదు. అందుకే ముందు గురువారం రోజే ఆ మట్టి ప్రమిదలు అన్నీ తెచ్చుకొని వాటిని కూడా శుభ్రంగా కడిగి పెట్టుకొని ఒక రెడీగా పక్కన పెట్టుకోవచ్చండి. ఇంకా ఆ ఉప్పు దీపం వెలిగిస్తే చాలా మంచిదండి. మనకున్న అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు అవన్నీ అయితే తొలగిపోతాయి. ఇంకా అక్షయ తృతీయ వచ్చింది కాబట్టి ఈ రెండు కలిసి వచ్చింది కాబట్టి చాలా మంచిది. ఇంకా అమ్మవారికి ఇష్టమైన కొన్ని వస్తువులు అయితే ఉన్నాయి కదండి. అంటే బంగారం కొనలేము, వాటికి బదులుగా కొన్ని వస్తువులు అయితే మనం తెచ్చి పూజలో పెట్టుకుంటే చాలా మంచిదండి. అవి ఏంటంటే అమ్మవారికి విగ్రహము, ఒకవేళ మన దగ్గర విగ్రహం లేకపోతే ఒక విగ్రహాన్ని తెచ్చుకోవచ్చండి ఆ రోజు. ఇంకా ఆవు దూడ బొమ్మలు, ఇంకా ఉప్పు, అమ్మవారికి ఇష్టం ఇవన్నీ ఏంటంటే మనం కొత్త ఇంట్లో ఉంటాయి ఆల్రెడీ, కానీ ఏంటంటే ఆ రోజు ఒక కొత్తదని తెచ్చిపెట్టుకుంటే చాలా మంచిది. ఆ రోజు వల్ల కొత్తవని తెచ్చుకొని మనం పూజలు అయితే పెట్టుకోవచ్చండి. ఇంకా ఉప్పు, గోమతి చక్రాలు, పసుపు కొమ్ములు, గాజులు, పసుపు కుంకుమ, శంఖం ఇవన్నీ ఏంటంటే ఏకాచి నారికేలము, ఇవన్నీ ఏంటంటే లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైనవి, లక్ష్మీ అమ్మవారితో పోలుస్తామండి. అన్నీ మంగళకరమైన వస్తువులు ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. ఆవు దూడ బొమ్మ ఇవన్నీ తెచ్చుకొని మనం పూజలో పెట్టుకుంటే చాలా మంచిదండి ఆ రోజు పూజ చేసుకుంటే.
ఇంకా అక్షయ పాత్ర అనేది పెట్టుకోవచ్చు. అది అక్షయ పాత్ర కూడా ఎలా పెట్టాలి, వాటి వల్ల ప్రయోజనాలు ఏంది, నేను అన్నీ ఒక వీడియో అయితే తీసాయండి. ఆ వీడియోని కూడా మీరు ఒకసారి చూడండి, ఎలా పెట్టుకోవాలి, ఏం చేయాలి అని అన్ని వీడియో అయితే ఉంది. ఇంకా ఉప్పు దీపం అయితే పెట్టుకోవచ్చండి ఆ రోజు. ఇవన్నీ ఏంటంటే ముందు రోజే అన్నీ తెచ్చి పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. ఈ ఉప్పు దీపం కూడా ఎలా వెలిగించాలి, నియమాలు ఏంటిది, ప్రయోజనాలు ఏంటి వాటి వల్ల, ఇవన్నీ విషయాలు కూడా ఒక వీడియో అయితే తీసాయండి. ఆ వీడియోని కూడా ఒకసారి విజిట్ చేయండి, చూడండి ఒకసారి, మీకు అన్ని విషయాలు అయితే తెలుస్తుంది వాటిలో కూడా. ఇంకా లక్ష్మీ అమ్మవారి పటం కానీ మన విగ్రహం ఉంటాయి కదండి, చక్కగా అలంకరణ చేసుకొని పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు చాలామంది. అలా చక్కగా మనం ముందు రోజు అమ్మవారికి చక్కగా పటానికి వాటన్నిటికీ అలంకరణ అనేది చేసుకొని బొట్లై పెట్టుకొని చక్కగా ముందు రోజు చేయొచ్చండి. ఆ రోజు ఏంటంటే అప్పుడు పూజ మనం త్వరగా ఈజీగా సులభంగా చేసుకోగలుగుతాము, త్వరగా అయిపోద్ది. ఓకే అండి, నేనైతే ఇవన్నీ గురువారం రోజు అయితే చేసుకుంటున్నాను అన్నీ. నీ పూజకైతే ఇవన్నీ ఏర్పాట్లు అయితే చేసుకున్నాయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.